మనకి ప్రముఖ దినపత్రికలు ప్రచురించిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ వార్తలు ఒకసారి చూద్దాం. సో మొదటిగా చూసుకుంటే మీ అందరికీ తెలుసు 2 రోజుల క్రితం తెలంగాణ జెన్కో ఏఈ ఫలితాలు విడుదల చేసింది. సో దాని గురించి ఒక వార్త వచ్చింది. అదేవిధంగా డిఎస్సి తుదికి కూడా విడుదల చేశారు. దాని గురించి కూడా ఒక వార్త అయితే అన్ని ప్రముఖ దినపత్రికలు ప్రచురించాయి. సో ఒకదాని తర్వాత ఒకటి చూద్దాము. అసలు ఏంటిది ఆ వార్త ఒక స్పెషాలిటీ అనేది కూడా మనం క్లియర్గా చూద్దాం. సో మనం ఒకసారి హెడ్డింగ్లోకి వెళ్దాం. జెన్కో ఏఈ ఫలితాలు విడుదల, కీలో ప్రకటించిన ఒక తప్పుని సరిచేయలేదని నిరుద్యోగుల ఆందోళన. మరొక వార్త చూసుకుంటే డిఎస్సి తుదికి విడుదల, 109 ప్రశ్నలకు జవాబులు మార్పు, వారంలో టెట్ మార్కులతో కలిపి జనరల్ ర్యాంకు వెల్లడి. సో ఒకసారి మనం డెప్త్గా వెళ్తే ఫస్ట్ మనం డిఎస్సి గురించి చూద్దాం. మీ అందరికీ తెలుసు డిఎస్సి ఎగ్జామ్స్ తెలంగాణలో జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో జరిగాయి. దాదాపుగా మొత్తంగా 2,45,263 మంది విద్యార్థులు హాజరయ్యారని వీళ్ళు చెప్తున్నారు. ప్రాథమిక కీ వచ్చేసి మనకి ఆగస్టు 13వ తారీఖు రోజున రిలీజ్ అయింది. దాని మీద కొన్ని వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. వాటిని స్వీకరించిన తర్వాత ఫైనల్గా డిఎస్సి తుదికిని విడుదల చేయడం జరిగింది. దాదాపుగా ఆగస్టు 13 నుంచి 20 తేదీ వరకు వీళ్ళు అభ్యంతరాలను స్వీకరించారు. సో శుక్రవారం నాడు ఫైనల్ కీని విడుదల చేశారు. ఇందులో చాలా మార్పులు అయితే జరగడం జరిగింది. ఆ మార్పులు ఏంటనేది ఒకసారి చూసుకుంటే తుదికీలో మొత్తం అన్ని విడతల్లో కలిపి 109 ప్రశ్నల్లో జవాబులు మార్చారు. సో అన్ని విడతల అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జూలై 18వ తారీఖు నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్లలో వచ్చిన క్వశ్చన్స్లలో 109 ప్రశ్నలు జవాబులు మార్చారని చెప్పారు. అలాగే 59 ప్రశ్నలు తప్పుగా ఉన్నందువలన వాటికి అదనపు మార్కులు ఇచ్చారు. సో ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం అన్ని సెషన్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ల నుంచి 109 క్వశ్చన్లు జవాబులు మార్చారు. అదేవిధంగా 59 క్వశ్చన్స్ని డిలీట్ చేసేసారు. డిలీట్ చేసేసి దానికి అదనపు మార్కులు ఇచ్చారు. ఆ అదనపు మార్కులు ఎలా ఇచ్చారంటే ఒక్కొక్క ప్రశ్నకి అరమార్కు చొప్పున కలిపారు. సో ఓవరాల్గా చూసుకుంటే అభ్యర్థుల దగ్గర నుంచి వచ్చినటువంటి అభ్యర్థనలను వీళ్ళు స్వీకరించి క్లియర్గా వాటిని పరిశీలించిన తర్వాత ఏ ప్రశ్నలు రాంగ్ వచ్చాయి, ఏ ప్రశ్నలకి ఆన్సర్స్ తేడా వచ్చాయి అనే దాని మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఒక్కొక్క పోస్టుకి 3 మెరిట్ జాబితా. తుదికి విడుదలతో డిఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చాయో అభ్యర్థులకి తెలిసిపోయింది. ఇక వాటిని టెట్ మార్కులతో కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకుల జాబితా మరో వారం రోజుల్లో ఇవ్వనున్నారు. అనంతరం జిల్లాల వారీగా ఒక్కొక్క పోస్టుకి 3 చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాను డిఈఓలకు పంపిస్తారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్కరిని ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. సో మరొక వార్త చూసుకుంటే జెన్కో ఏఈ ఫలితాల మీద వచ్చింది. సో జెన్కో ఏఈ ఫలితాలు విడుదల, కీలో ప్రకటించిన ఒక తప్పును సరిచేయలేదని నిరుద్యోగుల ఆందోళన. మీ అందరికీ తెలుసు తెలంగాణ జెన్కోలో సహాయక ఇంజనీర్ పోస్టుల ఎంపిక కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. దాన్ని రీసెంట్గా ఆన్లైన్లో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ప్రైమరీ కీ విడుదల చేసిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించారు. అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత ఫైనల్ కీది అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయిన మెంబర్స్ని కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో అది రిలీజ్ చేసే ముందు 2 రోజుల క్రితం కొందరు అభ్యర్థులు ప్రశ్నాపత్రంలో ఇది సిరీస్ వాళ్ళు రాసిన సిరీస్ గల నెంబర్లో ఒక ప్రశ్నకి 4 జవాబుల్లో 4వది సరైందని చెప్పి కీలో డిపార్ట్మెంట్ ప్రకటించారని, కానీ అది తప్పు అని
ఐఐటి మద్రాస్ ఖరగ్పూర్ ప్రొఫెసర్లని సైతం అడిగి జెన్కో సిఎండి గారికి తెలియజేశామని నిరుద్యోగులు ఈనాడుతో తెలిపారు. సో ఓవరాల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ సిరీస్ గల ప్రశ్నాపత్రంలో ఒక ప్రశ్నకి బోర్డు ఇచ్చిన సమాధానం తప్పు అని, అది కన్ఫర్మ్ చేసుకుంటానికి ఐఐటి మద్రాస్ ఖరగ్పూర్ ప్రొఫెసర్లను కూడా అడిగి దాన్ని ఆ డిపార్ట్మెంట్ సిఎండికి కూడా తెలియజేశారని వీళ్ళు చెప్తున్నారు. సో అలా చెప్పినా కానీ దాన్ని పట్టించుకోకుండా ఏదైతే ప్రైమరీ కీలో ఇచ్చారో అదే ఫైనల్ కీలో ఇచ్చేసి నిరుద్యోగులు చెప్పిన రిక్వెస్ట్ని వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో ఆ రాంగ్ క్వశ్చన్ ఏందన్నది ఒకసారి చూద్దాం. ప్రశ్న కూడా వీళ్ళు ఇచ్చారు ఈనాడు పేపర్. ఇది ప్రశ్న: బాయిలర్ నుంచి ఒక స్ట్రీమ్ టర్బైన్ కేజీకి 2500 కిలోల జౌర్ల శక్తిని గ్రహించి 2500 కిలోల జౌర్ల శక్తిని విడుదల చేస్తుంది అని చెప్పేసి అయితే ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 1 వచ్చేసి 100, 2 వచ్చేసి -100, థర్డ్ వచ్చి 50, ఫోర్త్ వచ్చి -50 అని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 4వ సమాధానం సరైందని జెన్కో విడుదల చేసిన కీ పత్రంలో ప్రకటించింది. కానీ పరిసరాలను కూడా పరిగణలోకి తీసుకొని ఎంత వేడి సరఫరా అవుతుంది అని అడిగినందున 3వ సమాధానం 50 కరెక్ట్ అవుతుందని చెప్పి ప్రొఫెసర్లు తెలిపారని నిరుద్యోగులు సిఎండికి వివరించారు. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అంతా కూడా డిపార్ట్మెంట్ ఏమో కీలో 4వ సమాధానం కరెక్ట్ అంటున్నారు. సో నిరుద్యోగులందరూ కూడా 3వ సమాధానం కరెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అల్టిమేట్గా డిపార్ట్మెంట్ 4వ సమాధానాన్ని కన్సిడరేషన్ చేసి ఫైనల్ కీ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. సో ఇది ప్రాబ్లం అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే డిఎస్సిలో అదేవిధంగా జెన్కోలో కీలో ప్రాబ్లమ్స్ వచ్చాయని అయితే మనకి 2 ప్రధాన వార్తా దినపత్రికలు న్యూస్ ప్రచురించాయి. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ ఎగ్జామ్స్ అప్డేట్స్. మరొక అప్డేట్స్